జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక సూపర్ బిగ్ న్యూస్ అండి. మనందరికీ తెలిసిందే 2025 మేలో 3 years మ్యాండేటరీ అని చెప్పేశారు ఫర్ ద జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామినేషన్ కోసం. దెన్ వాట్ హ్యాపెన్, సమ్ పీపుల్ పిష్ టు ద సుప్రీం కోర్ట్ బై సేయింగ్ దిస్. ఇప్పుడు ఫిజికలీ డిసేబుల్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవరు కూడా ప్రాక్టీస్లో పెట్టుకోరు, ఏ సీనియర్ కూడా ఆ ఆప్షన్ ఇవ్వరు అని చెప్పేసి ఫిజికల్ డిసేబుల్డ్ కోసం 3 years ప్రాక్టీస్ తీసేసేయండి అని చెప్పారు. దెన్ వాట్ హ్యాపెన్, సుప్రీం కోర్టులో అది విన్న తర్వాత దే సెడ్ ఇఫ్ వీఆర్ గోయింగ్ టు రిమూవ్, వై ఓన్లీ ఫర్ ఫిజికలీ డిసేబుల్డ్ పీపుల్, మిగతా వాళ్ళందరి కోసం కూడా తీసేస్తామనేసి 10th February ప్రాపర్గా రివ్యూ పిటిషన్ని అలౌ చేశారు. సుప్రీం కోర్ట్ ప్రీవియస్ డిసిజన్ ఇచ్చింది 3 years ప్రాక్టీస్ మ్యాండేటరీ అనేసి, స్ట్రైట్ ఫార్వర్డ్గా రివ్యూ పిటిషన్ డిస్మిస్ కూడా చేసేయాల్సింది. బట్ వాళ్ళు ప్రాపర్గా కన్సిడర్ చేశారు అండ్ దే సెడ్ ఓపెన్ కోర్ట్ హాల్లో 26th February మేము ప్రాపర్గా ఈ మ్యాటర్ని వింటాము, ఈ రివ్యూ పిటిషన్ వింటామని చెప్పారు. అండ్ టుడే ఆన్ 26th February 2026 సో మెనీ పాజిటివ్ పాయింట్స్ ఆర్ దేర్ సార్. దే సెడ్ ఇదిగో ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 years ప్రాక్టీస్ అండ్ మ్యాండేటరీ అని చెప్పేస్తే ప్రతి ఉమెన్ ఎప్పుడు క్వాలిఫై అవుతుంది, 22-23 yearsకి క్వాలిఫై అవుతారు యాజ్ ఎ LLB గ్రాడ్యుయేట్. దాని తర్వాత 3 years ప్రాక్టీస్ అంటే 26-27 years ఏజ్ వచ్చేస్తుంది. అండ్ దెన్ దే విల్ గెట్ మ్యారీడ్. అండ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత జేసీజే కోసం ప్రిపేర్ అవ్వటం, పిల్లల్ని చూసుకోవాలి, ఇన్లాస్ని చూసుకోవాలి, ఇంత బర్డన్స్ ఉంటే ఎవరు కూడా ప్రిపేర్ అవ్వలేరు. సో ఉమెన్ ఆస్పిరెంట్స్ తగ్గిపోతారు. సో 3 years ప్రాక్టీస్ రూల్ తీసేస్తే బెటర్ ఏమో అని వన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది, యంగ్ మెరిట్ టాలెంట్ ఏదైతే ఉందో, అంటే LLB అయిపోగానే ఇమ్మీడియట్లీ కానీ జేసీజే ఎగ్జామినేషన్ కోసం, జడ్జ్ ఎగ్జామినేషన్ కోసం ఎవరైనా రాస్తే ఆ మెరిట్ పీపుల్ విల్ కమ్ ఇన్ టు ద సిస్టమ్. అండ్ ఈ 3 years ప్రాక్టీస్ పెట్టడం వల్ల ఆ యంగ్ టాలెంట్ రారు. దిస్ వాజ్ సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ ఏం చెప్పారో తెలుసా, ఈ అన్ని 3 years ప్రాక్టీస్ రూల్ ఉందా లేదా, ఉంటుందా ఉండదా, వీటి వల్ల చాలా ఎంజైటీ క్రియేట్ అవుతుంది ఆస్పిరెంట్స్కి. సో ఈ ఎంజైటీని తీసేయడానికి యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ వీ నీడ్ టు రిడ్రెస్ దిస్ అని చెప్పేశారు. సో మోస్ట్ ఆఫ్ ది పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయండి. ఇఫ్ యూ ఆర్ అ జేసీజే ఆస్పిరెంట్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ జడ్జ్ అండ్ మీకు 3 years ప్రాక్టీస్ రూల్ వల్ల ఇప్పుడు ఎలిజిబిలిటీ లేకపోతే, స్టే ట్యూన్డ్ సార్. 9th March 2026 అగైన్ దెర్ ఈస్ అ హియరింగ్ అండ్ దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ 3 years ప్రాక్టీస్ రూల్ మే బీ రిమూవ్డ్. సో ప్రిపేర్ వెల్, ఆల్ ది వెరీ బెస్ట్. Bye bye, take care.